హాయ్ అండి. హలో. అందరూ సండే మంచిగా ఎంజాయ్ చేశారా? ఇంకా ఈరోజైతే మార్నింగ్ నేను ఇలాగ పప్పు, ఇంకా బీన్స్ కర్రీ చేశాను. ఇదేంటంటే ఎర్ర కందిపప్పు, టమాటా పప్పు అనమాట. కందిపప్పుని మనం కడిగేసుకొని, అందులోకి టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి, కొంచెం పసుపు, ఆయిల్ వేసేసి, వాటర్ పోసేసి ఉడకబెట్టేసుకున్న తర్వాత, మనం అది తీసేసుకుని, అందులోకి చింతపండు రసం, సాల్ట్ వేసి మరిగించేసుకొని, ఇది మరుగుతున్నప్పుడు ఏంటంటే ఒక పావు టీ స్పూన్ పంచదార వేసానండి. అలా వేస్తే బాగుంటుంది పప్పు టేస్ట్ అనేది కొన్నిటికి. అలాగే వెల్లుల్లిపాయ పోపు అనమాట నేతితో. ఇంకా ఇదైతే బీన్స్ కర్రీ. పప్పుతో పాటే బీన్స్ కూడా ఉడకపెట్టేశాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి. ఇదైతే మా పెద్దోడు కట్ చేసి ఇచ్చాడు నాకు ఈరోజు. సో ఇంట్లో అయితే కొంచెం పని ఎక్కువ అయింది ఈరోజు, అందుకని తను హెల్ప్ చేశాడనమాట. ఇంకా ఆ పోపు అంటే శనగపప్పు, మినపప్పు పోపు వేసేసి, ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత బీన్స్ కూడా వేసేసి, సాల్టు, కారం అంతేనండి. ఈరోజైతే ఈ 2 రెసిపీస్ అనమాట మార్నింగ్. ఇంకా ఈవినింగ్ అయితే మా చిన్నత్తయ్య గారు వడియాలు పంపించారు. అందుకని ఇంకా అవి చూడగానే వడియాలు తినాలని అనిపించింది మా ఇంట్లో వాళ్ళందరికీ. అందుకని అవి వేచేసాను. సో మార్నింగ్ పప్పు అవి ఉంటే ఈవినింగ్ కూడా వాళ్ళు రైస్తోనే తిన్నారు. ఇంకా ఇదైతే పొట్లకాయ తిమ్మనం అండి. యాక్చువల్లీ ఇది నేను రెసిపీ చేసి మన కిచెన్ ఛానల్లో పెట్టాలనుకున్నాను, కానీ అవ్వలేదు. కానీ ఎలా అయినా సరే ఈరోజు చేద్దాంలే అనేసి నార్మల్గా చేసేసాను అనమాట. పొట్లకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని నేతిలో వేచేసుకుని, మనం వాటర్ పోసేసి మరుగుతున్నప్పుడు పంచదార వేసేసి, మనం మిక్సీ జార్లోకి ఏంటంటే కొబ్బరి, నానబెట్టుకున్న బియ్యం, యాలకులు వేసి గ్రైండ్ చేసేసుకుని, ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దానికి యాడ్ చేసేసుకుని లాస్ట్లో పాలు కలిపేసుకోవాలి. సో ఇదేంటంటే చలవ చేస్తుందనమాట. కొంచెం ఇంట్లో అందరికీ వేడి చేసినట్టు అనిపించింది. అది కాక తిథుల ప్రకారం ఈరోజు మా చిన్నోడు బర్త్డే. సో ఏం చేయలేదు కదా అని లాస్ట్ టైం డేట్ ప్రకారం చేసేసాము. సో అందుకోసమని కొంచెం స్పెషల్గా ఇదైతే చేశాను. సో ఇవైతే ఈరోజు రెసిపీస్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.